Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da South India's #1 travel brand. హలో బ్రహ్మాజీ గారు, వెల్కమ్ టు గలాటా తెలుగు. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫస్ట్ టైం చూస్తున్నాను సార్, మీరు ఇలా అంటే మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చున్నారు, కానీ ఫస్ట్ టైం ఒక మూవీని ప్రమోట్ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నా. సో సడన్గా ఇన్ ద సెన్స్ ఇట్ లుక్స్ లైక్ ఓనర్షిప్ తీసుకుంటున్నారు మూవీకి. సో వాట్ మోటివేటెడ్, ఏంటి స్పెషల్? ఇట్స్ నాట్ ఓనర్షిప్, మై రెస్పాన్సిబిలిటీ టు ఇలాంటి కంటెంట్ సినిమాని జనాలకు చూపించాలి. ఇందులో ఇప్పుడు ఆమెన్ గారు ఉన్నారు, నేను, మన ధన్య, అవసరాల శ్రీనివాసు ఉన్నారు. సో స్టార్స్గా హీరో మెటీరియల్ హీరోలుగా ఎవరు లేరు ఇక్కడ. సో ఆ సినిమా గురించి మాట్లాడాలి కదా ఎవరో ఒకళ్ళు. అందరూ చేస్తారు ఇంటర్వ్యూ, బట్ సో ఇలాంటి మంచి సినిమాను ముందుకు తీసుకురావాలి అనే ప్రయత్నం. మీరు నాకు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ చాలా కైండ్ ఆఫ్ రోల్స్, సిమిలర్ రోల్స్ వస్తుంటే ఆ మొనోటనీని బ్రేక్ చేయడానికి తీసుకున్న ఒక డెసిషన్ బాపు అని. ఆ మొనోటనీ అనేది ఎప్పుడన్నా ఫ్రస్ట్రేటింగ్ అనిపించిందా? అనిపిస్తుంది. ఇప్పుడు చేసిన రోల్ అదే రోల్, లేకపోతే అదే స్క్రిప్ట్, సేమ్ డైలాగ్స్ బాగాలేనప్పుడు అనిపిస్తుంటుంది. హౌ డు యూ గెట్ ఆన్ విత్ దాట్? యాజ్ అ పార్ట్ ఆఫ్ జాబ్ అనుకోవడమే. ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది అనుకోవడం తప్పది. లేకపోతే మంచి క్యారెక్టర్ వస్తేనే చేస్తానని ఇంట్లో కూర్చోవడం ఒక పద్ధతి. చేసుకుంటూ పోదాం. ఒక్కోసారి మంచి జరుగుద్ది, ఒకసారి బ్యాడ్ జరుగుద్ది, ఒకసారి మనం బాగాలేదనుకున్న క్యారెక్టర్ ఆ సినిమా హిట్ అయిపోయి మనకు పేరు రావడం జరుగుద్ది. అట్లా జరిగినాయా? కొన్ని సినిమాలు ఏంటర్ బాబా అనుకుంటాం, అవి పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతాయి. మన మిగతా కంటెంట్ మనకు తెలియదు కదా, అవి మనకు కూడా పేరు వస్తుంది. అలా కొన్ని సర్ప్రైజ్లు కూడా ఉంటాయి అన్నమాట. అది ఓకే. సో ఇది మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసి, దిస్ ఈస్ ఫర్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్, నాట్ జేబ్ సాటిస్ఫాక్షన్ కాదు, జాబ్ సాటిస్ఫాక్షన్. ఎలా ఉండేది సార్ ఒక డే ఆన్ ద సెట్ ఆఫ్ బాపు? చాలా రియలిస్టిక్. నేను ఎక్కడ చైర్లో కూడా కూర్చునేవాను కాదు. మాసిపోయిన బట్టలు, లేకపోతే పోర్ వ్యవసాయం చేసుకునే రైతు కాబట్టి ఎప్పుడన్నా నేల మీద కూర్చునేవాడిని, గచ్చి మీద కూర్చునేవాడిని. లైక్ కరీంనగర్లో ఆ పత్తి రైతులది జరుగుద్ది, ఏదో ఆక్షనింగ్ ఏదో జరుగుద్ది, వాట్ ఎవర్ సేల్, అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసిపోయాను కూడా. ఆ రైతుల మధ్య కూర్చునేవాడిని. సో అలాగే న్యాచురల్గా ఉన్నానమాట. ఎప్పుడైతే ఇలాంటి సినిమాలకి క్యారవాన్లు ఉంటే క్యారెక్టర్కి అభయ అయిపోతాం. సో అదే అట్మాస్ఫియర్లో ఉంటే బెటర్ అన్న ఫీలింగ్ మాట. అండ్ 30 రోజులు ఒకే క్యారెక్టర్లో ఉండడం మీకు కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ముందు అన్ని కూడా ఐఎమ్ అస్యూమింగ్ కొంచెం చిన్న స్పాన్లో చేసుకున్నాం. ఇది ఒకటే చోట అప్పుడే మంచి క్వాలిటీ వస్తుంది. యాక్చువల్లీ అదే అంబియన్స్లో ఉంటాం, అదే అక్కడే ఉంటాం, సో అదే మూడ్లో ఉంటాం. ఇంట్రెస్టింగ్. ఎలా ఉండే సార్? ఏమైనా కొన్ని ఎక్స్పీరియన్సెస్ పంచుకోగలుగుతారా? ట్రావెలింగ్, ఆ ఊరు, అక్కడ కలిసిన జనాలు. ఇంతకుముందు వెళ్ళున్నారా ఆ ప్లేసెస్కి? కరీంనగర్ సైడ్ వెళ్ళాను. సో అక్కడే ఉండేవాడిని, అక్కడే షూటింగ్. ఆ బ్లాగర్స్ కూడా షూటింగ్లో యాక్ట్ చేసేవారు అనమాట, డ్యామ్ పక్కన. సో వాళ్ళతో పాటు కలిసి నోటీస్ చేసేవాడిని. చాలా బ్యూటిఫుల్ ప్యూర్ సోల్ వాళ్ళు. స్టే అంతా ఇక్కడ అక్కడ హోటల్స్ కూడా ఏమి ఉండవు? కరీంనగర్లో ఉన్నాయి, బట్ దూరమనే. ఇక్కడే మేము అక్కడ ఏదో గెస్ట్ హౌస్ ఉంది, అందులో నేను ఉన్నాను. మిగతా వాళ్ళు ఇళ్ళల్లో ఉన్నారు. అలాగే రకరకాలుగా అందరూ షేర్ చేసుకుని అక్కడే ఊళ్ళలోనే ఉండేవాళ్ళం. ఓకే, సూపర్. మీరు ఫార్మల్ ట్రైనింగ్ తీసుకుని వచ్చారు కదా, లైక్ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి అక్కడ స్టాన్స్లోస్కి టెక్నిక్ అవన్నీ నేర్పిస్తారు. లైక్ మీరు చెప్పారు, లైక్ మీ యాక్టింగ్ గురువు పిన్ పడిపోతే పిన్ ఎతకండి అని అట్లాంటి టెక్నిక్. సో ఒక ఫార్మల్ ట్రైనింగ్ అనేది యాక్టర్కి ఎంత ఇంపార్టెంట్ సార్? ఇంపార్టెంటా? 100%. ఏదో ఫుల్గా ఎవడో బయట మాట్లాడితే అలా న్యాచురల్గా క్యారెక్టర్ వర్కౌట్ అవ్వచ్చేమో, కానీ బట్ దేర్ ఈజ్ ఎ ట్రైనింగ్. దేనికైనా అవసరం కదా. ఎనీ జాబ్ యూ టేక్ ట్రైనింగ్ కదా. ట్రైనింగ్ లేకుండా ఏ జాబ్ చేయలేం. సో నీకు డిఫరెంట్గా క్యారెక్టరైజేషన్ చేయాలంటే యూ నీడ్ ఎ ట్రైనింగ్. ఏదో ఒక్క దాంట్లో ఉండి అలాగా. మీరు డిఫరెన్స్ నోటీస్ చేస్తుంటారా సార్? లైక్ ఫార్మలీ ట్రైన్డ్ యాక్టర్స్కి, ఫార్మలీ ట్రైన్ కాని యాక్టర్స్కి? తెలుస్తుంటుంది. బట్ ఇన్బిల్ట్ మేబీ దేవుడు ఇచ్చిన ఇది కాదు, కొందరు ఉంటారు ఎక్కడో. బట్
ప్రాపర్ ట్రైన్డ్ ఇప్పుడు లైక్ ప్రకాష్ రాజ్ థియేటర్ చేసి వచ్చి అంత ట్రైన్ ఉంటుంది. సో తెలిసిపోతుంది పెర్ఫార్మెన్స్, ఆయన పెర్ఫార్మెన్స్కి మిగతా వాళ్ళకి మనోజ్ వాజ్పేయి కానీ లేకపోతే నవాజుద్దీన్ సిద్దికీ కానీ మళ్ళీ కోట శ్రీనివాసరావు గారు చేస్తున్నప్పుడు సో తెలుస్తుంది అన్నీ. ఓకే ఓకే. అండ్ మీరు ఆబ్వియస్లీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు రిమైండ్ యూ, బట్ యు ఆర్ స్టిల్ లుకింగ్ డామ్ యంగ్. బట్ చాలామంది సీనియర్స్తోనూ పనిచేస్తున్నారు, ఇప్పుడు న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్తో కూడా పనిచేస్తున్నారు కదా. ఐ థింక్ యూ హ్యావ్ కవర్డ్ మొత్తం రేంజ్ మొత్తాన్ని కవర్ చేశారు. మీరు అబ్జర్వ్ చేసే డిఫరెన్స్ ఏంటి సార్? లైక్ సీనియర్స్లో సంబడి లైక్ ఒక కృష్ణవంశీ, ఒక రాజమౌళి, వాళ్ళల్లో చూసే అంటే నేను ఇండివిజువల్గా అడగట్లేదు, థింకింగ్ అనేది ఒక 30 years ముందు, ఒక 20 years ముందు డైరెక్టర్ అయిపోయిన వాళ్ళకి ఇప్పుడు డైరెక్టర్ అవుతున్న వాళ్ళకి ఏం డిఫరెన్స్ నోటీస్ చేస్తున్నారు వాళ్ళ అప్రోచ్లో సినిమాకి, వాళ్ళు ఎలా సినిమాని అప్రోచ్ చేస్తున్నారు అనే విషయంలో? ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఈజీ అయిపోయింది యాక్చువల్గా. దే హ్యావ్ సో మచ్ టీమ్ విత్ దమ్ యాక్చువల్లీ, ప్రాపర్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఫర్ బ్యాక్గ్రౌండ్ వర్క్కి ఇప్పుడున్న వాళ్ళందరికీ. ఎందుకు వాళ్ళు కూడా ఐటీ నుంచి వచ్చే వాళ్ళు కానీ మొత్తం సో సీజీ డిపార్ట్మెంట్ సపరేట్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటున్నారు, దానికి రిలేటెడ్ సబ్జెక్ట్కి కావాల్సిన హోంవర్క్ చేసే వాళ్ళ టీం ఫ్రెండ్స్ ఉంటున్నారు. ఇప్పుడున్న వాళ్ళకి ఈజీ, అప్పుడున్న వాళ్ళు పాపం డైరెక్టర్ ఎవడో పట్టుకుని ఎక్కడో విని అలా అప్పుడు చాలా కష్టపడేవారు. ఇప్పుడంతా యూ హ్యావ్ అ గూగుల్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్, పర్టికులర్ టీమ్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు వస్తున్నారు, లైన్ ప్రొడ్యూసర్స్ అంత అరేంజ్ చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రొఫెషనల్ అప్పుడు లేదు, అంత టీమ్ ఉండేది కాదు, నెట్వర్క్ అంత ఉండేది కాదు. వాళ్ళే కష్టపడి ఆ డైరెక్టర్ ప్రతి చోటుకి వెళ్ళి, ఇప్పుడు డైరెక్టర్ ఆఫీస్లో కూర్చుంటే ఎవ్రీథింగ్ విల్ గెట్ ప్రతిదీ. ఈజ్ ఇట్ అ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్? గుడ్ థింగ్ ఓన్లీ. స్పాన్ పెరిగింది కాబట్టి యూ నీడ్ సో మెనీ పీపుల్ టు డూ హోంవర్క్. అదే అంటే అప్పట్లో ఐఎమ్ అజ్యూమింగ్ ఇవన్నీ డైరెక్టర్సే వాళ్ళంతటి వాళ్ళు చేసుకునేవాళ్ళు, అంతే. ఇప్పుడు వీళ్ళకి అన్ని ఈజీగా సమకూర్చేస్తున్నారు. అప్పుడు అసిస్టెంట్లు కూడా అలాంటి వాళ్ళు వస్తున్నారు. అప్పుడు అంత చదువుకున్న బాగా స్మార్ట్గా ఉన్న అసిస్టెంట్లు ఉండేవారు కదా, ఒక సినిమా ప్యాషన్ తప్పించి ఇప్పుడు అందరూ వాళ్ళు ఎడ్యుకేటెడ్. సో వాళ్ళకి వదిలేస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళు హోంవర్క్ చేసుకొస్తారు, పలానా టాపిక్. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి, లేకపోతే సమ్ పర్టికులర్ డిపార్ట్మెంట్ కదా అనుకుంటే దానికి తగ్గ హోంవర్క్ అంతా రెడీగా ఉంటుంది అన్నమాట. రైట్, రీసెర్చ్ కూడా మొత్తం రీసెర్చ్ అంతా వాళ్ళే చేసి పెడుతున్నారు. నైస్ నైస్ నైస్. ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అనేది అప్పటికి ఇప్పటికి పోలిస్తే, లేకపోతే 20 years ముందు పోలిస్తే వెల్ ఆర్గనైజ్డ్ అయిందా ఇప్పుడు కంపారిటివ్లీ? చాలా బెటర్. బట్ ఎందుకు ఒక మూవీ మేకింగ్ అనేది మరి టైం ఎందుకు ఇప్పుడు ఎక్కువ తీసుకుంటుంది? ఐ వాజ్ టాకింగ్ టు బెల్లంకొండ సురేష్ గారు, ఆయన అప్పట్లో లైన్ ప్రొడ్యూసర్ కింద కూడా చేశారు కదా, ప్రొడ్యూసర్ అయ్యే ముందు. ఆయన చెప్పారనమాట, లైక్ ఎట్లా, లైక్ 9 o'clockకి కాల్ షీట్ అయితే ఆల్ డ్రైవర్స్ హ్యావ్ టు గో పికప్ చేసుకుని ఫస్ట్ సెట్ ఆఫ్ యాక్టర్స్ వచ్చేస్తారు, సెకండ్ సెట్ ఆఫ్ యాక్టర్స్ వచ్చేస్తారు. అప్పట్లో ఫోన్లు ఇంటర్నెట్ ఏమీ లేని రోజుల్లో అంత సాఫీగా జరిగిపోయేది. ఇప్పుడు మనకి ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ సమ్హౌ ఫిల్మ్ షూటింగ్స్ ఆర్ టేకింగ్ ఎక్కువ టైం పడుతుంది. అప్పుడు ఒక 50 daysలో అయిపోయే సినిమా అయితే ఇప్పుడు డబల్ కాదు కానీ పెరుగుతుంది. ఎందుకు జరుగుతుంది సార్? మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు కదా కాన్స్టెంట్ గా, ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు పొద్దున్నే షార్ట్ తీసేయడం వల్ల ఐ డోంట్ బిలీవ్ దట్. పొద్దున్నే షార్ట్ తీసి బ్యాడ్ మూవీ చేస్తే ఉపయోగం ఉంది. యూ స్టార్ట్ మూవీ షార్ట్ అట్ 10 o'clock 9 o'clock, మేక్ ఏ బ్యూటిఫుల్ మూవీ, దిస్ ఇంపార్టెంట్. అదేదో రూల్ 7 o'clock లేకపోతే ఏదో బ్రేక్ఫాస్ట్ కి ముందు షార్ట్ తీసేయాలి అంటే నువ్వు తీసే రొట్ట, దానికి నువ్వు పొద్దున్న అవసరం లేదన్న. అది ఒక లేట్ అవ్వచ్చు ఎప్పుడైనా, అంటే ఏమంటారు క్రియేటివ్ జాబ్ అది. సో ఇప్పుడు టైం మరీ వేస్ట్ అయిపోతే లాస్ ఉంటుంది కానీ, బట్ 1 hour దిస్ సైడ్ దట్ సైడ్ ఇస్ గుడ్. సార్ ఐ వాంట్ యూ టు బి హానెస్ట్ గా చెప్పండి విషయం. డిప్లొమాటిక్ లేదు, ఇప్పుడు అడగబోయే దానికి డిప్లొమాటిక్ గా చెప్పకండి. కొన్ని సినిమాలు తీస్తున్నప్పుడు మీకు తెలిసిపోద్ది కదా సార్ దట్ ఇది 100%. బట్ మీరు వెళ్ళి డైరెక్టర్కి చెప్పేది వాళ్ళు వినే స్పేస్లో ఉండరా? వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. నమ్ముతున్నప్పుడు నమ్మనివ్వండి, మనం ఎందుకు అనవసరంగా. బట్ మీకున్న ఎక్స్పీరియన్స్ కొంచెం చెప్తే ఏం చేస్తాడు? సపోజ్ ఆపేస్తాడు సినిమా, లేకపోతే కొత్తగా స్క్రిప్ట్ రాస్తాడా? చెయ్యరా? లైక్ కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకోరా? ఆహా, ఇప్పుడు సినిమా స్క్రిప్ట్ అయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తారండి. షూటింగ్ 10 రోజుల తర్వాత మనకు తెలుస్తుంది వర్కౌట్ అవ్వకపోవచ్చేమో, అవ్వదేమో అని.
అప్పుడు వచ్చి మనం ఇది అవ్వట్లేదమ్మా ఫ్లాప్ అవుద్దని చెప్పలేం కదా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి. ఒకళ్ళు చెప్తే అవునా సరే ఉండు వేరే కథ మార్చేస్తాను అదే అనేది. బట్ ఎప్పుడైనా చెప్పున్నారా సార్ లైక్ అట్లీస్ట్ మీ మరి సినిమా పరంగా కాకపోయినా మేబీ ఈ క్యారెక్టర్కి ఈ లైన్ వద్దేమో లైక్ మనం కొన్ని నేను నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్తాను ఇది బాగాలేదు సీన్ ఏదో, లేకపోతే లైన్స్ ఏదో కొంచెం మారిస్తే బెటర్, ఆర్టిఫిషియల్గా ఉంది లేకపోతే ఏదో అలాగా. అప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్ కరెక్ట్ అయినా ఓకే అలా అనుకుని మారుస్తారు. డిపెండ్స్ ఆన్ మీ ఈక్వేషన్ విత్ ద అంతే డైరెక్టర్. నువ్వు ఇదే చెప్పాలంటే అదే చెప్తా. ఓకే ఓకే ఫర్ యూ ఓకే మీరు ఏం చెప్తే నేను చేసేస్తాను. అవును అంతే, నేను ఒప్పుకుంది అదే కదా, డైరెక్టర్ ఏం చెప్తే చేయడానికి వచ్చా. బట్ అలానే ఏదో ఏదో చెప్పమంటే చెప్పను. ఏదో ఎప్పుడైనా ఉన్నాయా సిచ్యువేషన్స్ వేర్ ఇది నేను చెప్పను అని మీరు చెప్పినైతే నేను చెప్పను. ఓకే అంతే తప్పింది వేరే వేరే ఎనీ డైలాగ్ నో ప్రాబ్లం. ఓకే ఓకే మీరు నేను కోటా శ్రీనివాసరావు గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్ చేస్తున్నా కూడా ఆయన గర్వపడే మూవీస్ ఒక 10-15 ఉంటాయి ఎన్ని చేసిన. ఏ యాక్టర్ కన్నా ఇట్ ఈస్ వెరీ కామన్. మొన్న నేను అజయ్ గారితో మాట్లాడినప్పుడు ఆయన కూడా అది చెప్పారు ఎన్ని చేసినా కూడా అండి మనం గుర్తుండిపోయే రోల్స్ కొన్ని హ్యాండ్ఫుల్ రోల్స్ ఉంటాయి. బ్రహ్మాజీ గారికి ఏంటి ఆ రోల్స్, ఏవే రోల్స్? సింధూరం, చంద్రలేఖ, గులాబీ, శ్రీరాములయ్య, నిజం. ఐ లవ్ దట్. నేను దాని గురించి అడుగుదాం మళ్ళీ ఒక్కొక్క రోల్ మనకు వద్దాము. నిజం తర్వాత ఇంకా మర్యాద రమ్మన్న, మిరపకాయ, గుప్తా, మిరపకాయలో గుప్తా, దెన్ అతడు మన ఎక్స్ప్రెస్ బిల్ గేట్స్, ఎక్స్ప్రెస్ రాజా ఒకటి, మన ఇది మన మర్లపాక్ గాంధీది వెంకటాద్రి ఎక్స్ప్రెస్. మొన్న ఈ మధ్య గాంధీ చేసాడు సినిమా ఆడలేదు కానీ నాకు చాలా ఇష్టమైన, లైక్ షేర్ సబ్స్క్రైబ్, నాకు బాగా పర్సనల్గా ఇష్టమైన క్యారెక్టర్ అది. అది ఇంకా కృష్ణగడ వీరప్రేమ కదా, కృష్ణగడ మాసం అది. అలాగా మన సలార్లో డిఫరెంట్గా అది వాలి. ఇప్పుడు పుష్ప 2 అంటే కామెడీ లాగా ఉండదు బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్. చాలా మంది ఇప్పుడు చూసి 2-3 సార్లు చెప్తున్నారు బట్ చాలా మైన్యూట్ డీటెయిల్స్ చిన్న న్యూయాన్స్ నేను చేసేసాను ఎప్పుడు అవన్నీ బట్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. సుకుమార్ ఉంటాయి సార్. తను వెనక్కి పడుకుని మీ పేరేంటి అని అడిగినప్పుడు మీరు సైడ్ నుంచి చూస్తుంటారు కదా, ఇప్పుడు ఈడ చేసే చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ బాగుంటాయి. జనతా గారు, మన భరత్ అని నేను బ్యూటిఫుల్ క్యారెక్టర్. మీవి కొన్ని మీమ్స్ వస్తుంటాయి చూస్తుంటారా? ఆంజనేయుల్లో ఒక మీమ్ ఉంటది, సార్ వాట్ యూఆర్ టాకింగ్ ఈజ్ రబ్బిష్. వాట్ ఆర్ సమ్ మెమరీస్ సార్ ఆంజనేయులు ఆ షూటింగ్ వి, ఆ సీన్ ఎస్పెషల్లీ బ్రహ్మానందం గారు ఇస్తారు కదా? అవునవును, అది చూస్తుంటాం కదా బయట ఛానల్, ఎంజాయ్ లాట్. సో ఇంకా అలాగా కొన్ని సినిమాలు. ఐ వాంట్ యూ టు ఈ మూవీస్ కొన్ని ఒక 3-4 మూవీస్ చెప్తా, వాటి మెమరీస్ మీకు ఏమున్నాయో చెప్పండి. నిజం ఇంటర్వెల్ సీన్ వేరే డెడ్ బాడీని తీసి నాన్న డెడ్ బాడీని ఇట్లా పెరిగి చూపిస్తారు కదా, క్రూయల్గా ఉంటుంది ఆ క్యారెక్టర్ చాలా. నన్ను నిజంగా మహేష్ బాబు నన్ను కొట్టేసేవాడు స్ట్రెచ్చర్ మీద కొట్టి, సారీ బ్రహ్మజీ ఏమనుకోకే అనేవాడు. ఎందుకంటే డైరెక్టర్ అది ఆ స్ట్రెచ్చర్కి తగలాలి, నువ్వు కొట్టట్లేదు, బ్రహ్మాజీ హెడ్ తగలాలి. సో ఎమోషనల్ డైలాగ్ చెప్తూ కొట్టుతుండాలి నన్ను. సో అలాంటి మెమరీలో ఉన్నాయి. కృష్ణగాడి వీరప్రేమ కదా పోలీస్ స్టేషన్ సీన్, అదే అసలు అది కొన్నిసార్లు మ్యాజిక్ జరుగుద్దండి. సో మా డైరెక్టర్ హను చెప్పిన విధానం మనం పట్టుకుని వేరే చోట అలాగ ఒక్కోసారి మనకు తెలియకుండానే సీన్లో జరుగుద్ది. అది అలా జరిగిన సినిమా అది. దాంట్లో వేరియేషన్ చూపిస్తాడు కదా, తలుపు తీసిన వెంటనే అన్నీ మ్యాజికల్గా జరిగినాయి అక్కడికక్కడ, ఇంప్రొవైజ్డ్. నేనే అనుకోలే కొన్ని. మీకు ఎలా అనిపించింది సార్ అసలు థియేటర్లో చూసారా మీరు? ఎలా అనిపించింది? నాకు వన్ ఆఫ్ ద బెస్ట్. నాకు ఇప్పటికీ చాలా మంది నన్ను యాక్టర్గా ఓకే అన్నవాళ్ళు ఆ సినిమా చూసి ఒపీనియన్ మార్చుకున్నారు. ఉంటారు ఆర్టిస్టులు. అతడులో
క్యాలిక్యులేషన్ వేసే సీన్, ఇక్కడ 5 వడ్డీలు పెడతా, అక్కడ 5 వడ్డీలు యాక్చువల్గా అది పెడతా. ఇట్స్ నాట్ అబౌట్ అది త్రివిక్రమ్ గారి రైటింగ్, ఎలా అయితే ఇప్పుడు హను రైటింగ్ అది, దానివల్ల మనకు పేరు వస్తుంది అంతే. మనం అక్కడ పొడి చేసి చించేసేది కాదు, అంత డిఫరెంట్గా రాశారు కాబట్టి. కొంచెం క్రెడిట్ మీరు కూడా తీసుకోండి. కాదు, బేసిక్గా ఇప్పుడు ఇన్ని సినిమాలు చేస్తాం, కొన్ని ఎందుకు గుర్తుంచుకున్నారు, సో వాళ్ళ క్రెడిట్ అది. అంత బాగా రాశారు కాబట్టి మనక్కడ మన స్టాండ్ అవుతాం అంతే. సో ఆల్వేస్ రైటర్ అండ్ డైరెక్టర్స్ క్రియేషన్లో మన అదృష్టం అది, అలాంటి క్యారెక్టర్లు పడ్డాం. అక్కడ పడితే ఇంకో యాక్టర్ కూడా అంత బాగా చేస్తాడు, నేను నమ్మను అది. యాక్చువల్గా మనం మేబీ 5-10% మేబీ మనం దాన్ని చేయొచ్చు, బట్ 95% వాళ్ళ క్రెడిటే. వాళ్ళు అంత బాగా రాశారు కాబట్టి అందులో ఆ క్యారెక్టర్ మనం చేయడం వల్ల మనకు పేరు వస్తుంది. ఓకే, ఇప్పుడు అదే అనుకోండి, నేను చేసిన ప్రతి సినిమాలు నేను ఇరక్కొట్టేయాలి. ఇట్స్ కొలాబరేటివ్. అది ఎక్కువ, వాళ్ళది కాంట్రిబ్యూషన్ ఎక్కువ. సింపుల్ అది, రూల్ అది ఫ్యాక్ట్ అది. ఓకే ఓకే, అంటే మీరు మరీ హంబుల్గా ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఫ్యాక్ట్ అది యాక్చువల్గా. ఏంటి సార్, కమింగ్ బ్యాక్ టు బాపు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది ఆడియన్స్కి మా అందరూ? ఒక మంచి సినిమా చూద్దాం, రియలిస్టిక్ అప్రోచ్ ఉన్నది, టిపికల్ యాక్షన్ కానీ సాంగులు కానీ లేకుండా మన నిజ జీవితంలో చూసే క్యారెక్టర్లతో చిన్న ఎమోషను, చిన్న ఫన్ను, ఒక క్యూట్ మూవీ చూసారని ఫీలింగ్ మట్టుకు వస్తుంది. ఓకే, ఇది క్రిటిసిజం కాదు, బట్ కొంచెం ఎలా అంటే ఐఎమ్ నాట్ ఈవెన్ కంపేర్ కూడా చేయట్లేదు నేను బలగంతో, బట్ బలగం అనే సినిమా కూడా వచ్చింది కాబట్టి ఇలాంటి ఒక సినిమా తీయొచ్చు అనే ధైర్యం వచ్చిందా ఈ ప్రొడ్యూసర్స్కి? బికాజ్ ఒక సక్సెస్ ఉంది కాబట్టి. డెఫినెట్ అంతే కదా, ఏదైనా ఇప్పుడు ఒక సినిమా ఆడుతుంది కాబట్టి ఆ కైండ్ ఆఫ్ సినిమాలు అరే చూస్తారు, మనం కూడా ధైర్యం చేయొచ్చు అని ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఆ సినిమా ఆడలేదు, ప్రొడ్యూసర్ ఏముండే మనం తీశారు ఆ సినిమా ఆడలేదు, ఇది కూడా ఎందుకు ఆడొద్దని పక్కన పెడతాడు. ఇప్పుడు ధైర్యం ఏంటి, బలగం లాంటి సినిమా ఆడుతుంది కాబట్టి ఇది కూడా ఆడొద్దని ఒక ధైర్యం అంతే. ఓకే, తిత్తి అనే ఒక కన్నడ మూవీ ఉంది, కొంచెం సిమిలర్ స్పేస్లో ఉంటుందని ఏమో నాకు అనిపించింది. మీరు చూసారా? చూడదు, తెలియదు నాకు, ఇప్పుడు మీరు చెప్తుంటే. జనరల్గా ఇలాంటి మూవీస్ మీరు చూడడానికి ఇష్టపడతారా సార్? లైక్ ఇష్టం, చాలా ఇష్టం. చూస్తుంటారా? నాకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఇష్టం ఉండవు. రియల్లీ? అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ప్రతి సీన్లో ఏం జరుగుతుంది అంటే నాకు చిరాకు వస్తుంది. మనం అనుకున్నది కాదు ఇంకోటి జరుగుతుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ ఏం జరగబోతుందంటే ఇంట్రెస్ట్. రెగ్యులర్ రొటీన్ రొట్ట ఐ డోంట్ లైక్. మీకు ఇలాంటి మూవీస్ కొన్ని నచ్చిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? కెన్ యూ నేమ్ సమ్? బలగం ఒకటి చాలా బాగుంది. ఇంక ఈ మధ్య మనకు హిందీలో అయితే 12th ఫెయిల్, లాపతా లేడీస్ అనేది. సో మొన్న సూక్ష్మదర్శిని చూసారా? మలయాళం మూవీ అన్నీ చూస్తాయి. సో ఇవన్నీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్. ఇంకా కొన్ని వెబ్ సిరీస్ ఉన్నాయి హిందీ. సో అన్నీ బాగా ఇష్టమైన సినిమాలు అన్నీ కవర్ చేసేస్తారా? ఓకే, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్. ఆల్ ద వెరీ బెస్ట్. Feb 21 వస్తుంది, నేను ఖచ్చితంగా థియేటర్లో చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Taste Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.